హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ హోస్ట్ అపర్ణ. ఈరోజు మనతో పాటు సీనియర్ ఫైనాన్షియల్ అడ్వైజర్ గిరిబాబు గారు ఉన్నారు. మనం బంగారం గురించి మాట్లాడుకున్నాము, అలాగే చాలా విషయాల గురించి మాట్లాడుకున్నాం. ఈరోజు ఫిక్స్డ్ డిపాజిట్స్ ఎంతవరకు మనకి ఉపయోగపడతాయి, ఇప్పుడున్న జనరేషన్లో ఫిక్స్డ్ డిపాజిట్స్ నిజంగా మనకి ఉపయోగపడతాయా లేదా అనే విషయం గురించి ఈరోజు మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అండి. సార్, మనకున్న ట్రెడిషనల్ పద్ధతుల్లో బంగారం అనేది కొనుక్కొని ఇంట్లో పెట్టుకోవడం తర్వాత అందరం చేసే ఒక పద్ధతి ఏంటంటే ఫిక్స్డ్ డిపాజిట్. ఆడపిల్ల పుట్టింది అనగానే 1,00,000, 2,00,000 ఫిక్స్డ్ డిపాజిట్ వేసేస్తారు. ఇప్పుడున్న కాలంలో 10 లక్షలు వేసేస్తున్నారు. సో అలా ఫిక్స్డ్ డిపాజిట్స్ అనేది డబ్బులు పొదుపు చేయాలి అంటే ఫిక్స్డ్ డిపాజిట్ ఒక మార్గం అని ఇప్పటికీ చేస్తున్నాం కదండి. మరి అది ఇప్పుడు పెరుగుతున్న ద్రవ్యోల్బణంకి ఉపయోగపడుతుందా మనకి? రైట్ క్వశ్చన్ అడిగారండి. సో ఈ రోజుకి కూడా మన ఇండియాలో ఉన్న అన్ని బ్యాంక్స్, పోస్ట్ ఆఫీస్లో కలిపి ఎంత ఉందో తెలుసా? ఇట్ ఈస్ 250 lakh crore. దిస్ ఇస్ టూ మచ్. అంత మొత్తం తీసుకెళ్ళి బ్యాంక్స్లలో, పోస్ట్ ఆఫీస్లలో 250 lakh crore ప్లస్ అమౌంట్ అలా ఇన్వెస్ట్ అయ్యి ఉంది. అయితే అది డెడ్ ఇన్వెస్ట్మెంటా లేకపోతే యాక్టివ్ ఇన్వెస్ట్మెంటా చూద్దాం మనం. మీరు ఒక 20 years బ్యాక్ వెళ్ళండి. 20 years బ్యాక్ నార్మల్ అన్ని నేషనలైజ్డ్ బ్యాంక్స్ లైక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, అప్పటి ఆంధ్ర బ్యాంక్, విజయ బ్యాంక్, ఇలా బ్యాంక్స్ అన్నీ కూడా డబుల్ డిజిట్ ఇంట్రెస్ట్ రేట్ ఇచ్చేవి. డబుల్ డిజిట్ అంటే 10+%. అదే ప్రైవేట్ బ్యాంక్స్, కోఆపరేటివ్స్ వస్తే 14%. ఇంకొంచెం ముందుకెళ్ళి ఎన్బిఎఫ్సిస్, నాన్ బ్యాంకింగ్ ఫినాన్స్ కార్పొరేషన్స్, వాళ్ళు 18% ఇచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. మీకు కృషి బ్యాంక్ గుర్తుందా? ఎగిరిపోయింది. దే హ్యావ్ ఆఫర్ 24% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. అంటే అఫ్కోర్స్ అది చాలా టూ మచ్, అది అందుకే ఎగిరిపోయింది. అది అందరు లాస్ అయిపోయారు. అది వదిలేస్తే నార్మల్ బ్యాంక్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 2 decades బ్యాక్ ఇట్ వాజ్ అరౌండ్ డబల్ డిజిట్తో స్టార్ట్ అయ్యి నేషనలైజ్డ్ బ్యాంక్స్ ఇట్ వాజ్ రన్ అప్ టు 15, 16, 18% కూడా. అయితే అది 18%, 15%, 10% ఇచ్చేంత కాలం నో ప్రాబ్లం, నో ఇష్యూస్. ఎందుకు అంటే ఆ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది ఇన్ఫ్లేషన్ బీట్ చేస్తుంది. 20 years బ్యాక్ ఇన్ఫ్లేషన్ ఎంత ఉండే? ఆల్మోస్ట్ 8-9% ఉండే కదా. సో ఇన్ఫ్లేషన్ కంటే కొంచెం ఎక్కువే ఉంది. సో బీట్ చేస్తుంది కాబట్టి అప్పుడు టైంలో ఓకే అది. అయితే ఎప్పుడైతే ఒక ఆర్థిక వ్యవస్థ డెవలపింగ్ ఎకానమీ నుంచి ఎమర్జింగ్ ఎకానమీకి మారుతున్నప్పుడు ఆ ఎకానమీలో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మనం చూసేది ఏంటంటే ఫాలింగ్ ఆఫ్ ఇంట్రెస్ట్ రేట్స్. మీరు యుఎస్ తీసుకోండి, అడ్వాన్స్డ్ కంట్రీ, యూరోప్ అడ్వాన్స్డ్ కంట్రీస్, కెనడా, ఆస్ట్రేలియా, ఈ కంట్రీస్లో ఇంట్రెస్ట్ రేట్ ఎంత ఉంటే ఐడియా ఉందా? హార్డ్లీ 1%, 2%. అసలు డిపాజిట్ అనే కాన్సెప్టే ఉండదు. ఈ కంట్రీస్లో ఒక 5-6 decades బ్యాక్ వాళ్ళ దగ్గర కూడా ఇంట్రెస్ట్ రేట్స్ ఎక్కువే ఉండే, 6%, 7%. ఎప్పుడైతే ఎకానమీ గ్రో అవుతుంటుందో, ఎకానమీ గ్రో అవుతున్నప్పుడు ఆ ఎకానమీలో ముఖ్యంగా 3 categories చేంజెస్ చూస్తాం. 1 ఫాలింగ్ ఆఫ్ ఇంట్రెస్ట్ రేట్స్, 2 డిపెండెన్సీ ఆన్ అగ్రికల్చర్ విల్ కమ్స్ డౌన్, 3 సర్వీస్ సెక్టార్ డిపెండెన్సీ పెరుగుతూ ఉంటుంది. సో ఎగ్జాక్ట్లీ ఇండియాలో కూడా మనము ఇంట్రెస్ట్ రేట్స్ ఫాల్ చూస్తున్నామా 2 decades నుంచి? మ్యాచింగ్. అగ్రికల్చర్ డిపెండెన్సీ తగ్గుతుందా? అండ్ సర్వీస్ సెక్టార్ డిపెండెన్సీ 20 years బ్యాక్ 12-15% ఉండే. టుడే సర్వీస్ సెక్టార్ డెమోగ్రఫిక్ కంట్రిబ్యూషన్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఈజ్ మోర్ దెన్ 35-40%. అంటే 3 విధాలుగా, అంటే ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గడము, సర్వీస్ సెక్టార్ డిపెండెన్సీ పెరగడము, అగ్రికల్చర్ తగ్గడము, ఈ 3 కూడా ఇండియా డెవలపింగ్ ఎకానమీ నుంచి ఎమర్జింగ్ ఎకానమీకి మూవ్ అవుతున్నట్టుగా ఇండికేషన్స్ ఇస్తున్నాయి క్లియర్గా. సో ఇది జరుగుతున్నప్పుడంతా ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గుతూ ఉంటాయి. కనుక మీరు కరెక్ట్గా చెప్పినట్టు 20 years బ్యాక్ దిస్ ఈజ్ అ గుడ్ ఆప్షన్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్. ఇప్పుడు మారుతున్న సినారియోలో ఇది ఎటువంటి పరిస్థితుల్లో కూడా గుడ్ ఆప్షన్ కాదు. ఎందుకు కాదు అంటే 2 things. 1, ఎప్పుడైనా సరే మన ఇన్వెస్ట్మెంట్ ఇన్ఫ్లేషన్ని బీట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, మీ దగ్గర 1,00,000 రూపాయలు ఉన్నాయి, మీరు తీసుకెళ్ళి అల్మరాలో పెట్టారు, ఏం చేయలేదు, పెట్టేశారు అంతే. ఒక 3 years వచ్చిన తర్వాత 3 years, 4 years బయటికి తీశారు, దాని వాల్యూ ఎంత ఉంటుంది? అంతే ఉంటుంది, 1,00,000 ఉంటుంది. కానీ 4 years బ్యాక్ మీరు ఏ వస్తువు అయితే కొనగలుగుతారో ఇవాళ వెళ్ళి అదే వస్తువు కొనగలుగుతారా? ఆ 1,00,000తో కొనలేం కదా. కనీసం ఎంత లేదన్నా కూడా 1 lakh తోటి ఇవాళ మీకు ఒక 4 years బ్యాక్ వచ్చే వస్తువులు ఇవాళ అదే వస్తువులు కొనాలంటే అట్లీస్ట్ 1.5 lakh కావాలి, మినిమం 1.4 కావాలి. అంటే ఆ డిఫరెన్స్ ఏదైతే ఉందో నథింగ్ బట్ ఇన్ఫ్లేషన్. ఇది ఎంత ఉంటుంది అంటే రియల్ టర్మ్స్ చెప్పాలంటే 6-7% పర్ యానం ఉంటుంది. 6-7% ఇండియన్ కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ప్రకారం తీసుకుంటే 6-7. కానీ కొన్ని కేటగిరీస్ లైక్ ఎడ్యుకేషన్ ఇన్ఫ్లేషన్, తర్వాత హెల్త్ ఇన్ఫ్లేషన్ చాలా ఎక్కువ ఉంటుంది. అది మనం అసలు లెక్క కూడా వేయలేం.
నార్మల్ సినేరియో గవర్నమెంట్ డిక్లేర్ చేసిన నెంబర్స్ తీసుకుంటే ఒక 6-7% ఉంటుంది. ఇప్పుడు ఇంట్రెస్ట్ రేట్స్ ఎంత ఉన్నాయి బ్యాంక్లో? అదే 6-7% ఉన్నాయి కదా. అంటే 1 year తర్వాత మీ ₹1,00,000 1,07,000 అవుతాయి. బయట వస్తువు ధర కూడా 1,07,000 అయింది. సో మీకు ఏం లాభం వచ్చినట్టు? జీరో రిటర్న్. సో మీ ₹1,00,000 అట్ ఎనీ కాస్ట్ 1,10,000 1,12,000 అవుతే ఇన్ఫ్లేషన్ తీసేస్తే, ఇన్ఫ్లేషన్ అడ్జస్టెడ్ రిటర్న్స్ అంటాం దీన్ని, తీసేస్తే మీకు ఒక 5-6% రిటర్న్ రావాలి. అలా వస్తేనే రైట్ ఇన్వెస్ట్మెంట్ అంటాం మనం. సో అందుకనే మీరు యుఎస్, యూకే, తర్వాత జపాన్లో నెగిటివ్ ఇంట్రెస్ట్ రేట్ ఉంటుంది. అంటే మీరు అక్కడ డిపాజిట్ చేస్తే 1 lakh చేస్తే 99,700 వస్తుంది మనకు. అయ్యో, ఛార్జెస్ మనం కట్టాలి. నెగిటివ్ ఇంట్రెస్ట్. యూరోప్ అంతా కూడా అలాగే ఉంటాయి. ఇప్పుడు బికాస్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ 2022లో కొంచెం పాజిటివ్కి వచ్చాయి. యూఎస్లో ఇంట్రెస్ట్ రేట్స్ అన్నీ కూడా 2%, 3%, 4%కి వెళ్ళిపోయాయి. మొత్తం ఆ ఇన్ఫ్లేషన్ పెరిగిపోవడంతో ఆ యూరోప్, యూఎస్ అంతా కూడా కకావికలం అయిపోతుంది. దానివల్ల యూరోప్ కూడా చాలా పెరిగాయి ఇంట్రెస్ట్ రేట్స్, ఆల్మోస్ట్ 3-4%. ఎక్కడ 1%, ఎక్కడ 4%. అవును, మన ఇండియాలో 5-6 ఉండే, మనం 7-8 వరకు వెళ్ళాం. సో స్టిల్ దెన్ ఇన్ఫ్లేషన్ అడ్జస్ట్ చేయేంత వరకు ఆ రిటర్న్స్ ఎప్పుడూ కరెక్ట్ రిటర్న్స్ కాదు. నెంబర్ 2 ఇంకొకటి, ఇప్పుడు మీకు ఎఫ్డీస్ కూడా ఎప్పుడు కూడా మ్యాక్స్ టు మ్యాక్స్ యూ కెనాట్ డిపాజిట్ మోర్ దెన్ 10 years. ఎందుకంటే మీరు గమనించండి, బ్యాంక్ వెళ్ళినప్పుడు 2 years డిపాజిట్ రేట్ ఏమో తక్కువ ఉంటుంది, 1 year డిపాజిట్ రేట్ ఎక్కువ ఉంటుంది. ఎందుకు అలా ఉంటుంది అంటే బ్యాంక్స్ కూడా తెలుసు 2 years 3 years తర్వాత తగ్గిపోతాయి ఇంట్రెస్ట్ రేట్స్ అని. అందుకే ముందే కమిట్ కావాలి కదా, అవ్వలేరు వాళ్ళు. అలా కమిట్ అవ్వలేరు కాబట్టి వాళ్ళు కొంచెం లాంగ్ టర్మ్ అనుకుంటే తక్కువ ఉంటాయి, షార్ట్ టర్మ్లో ఎక్కువ ఉంటాయి. సో ఇప్పుడు చాలామంది అమ్మమ్మ, తాతయ్య, నానమ్మ వాళ్ళు మన వాళ్ళకు ₹1,00,000 ఇచ్చేస్తా అంటే డిపాజిట్ చేసి పెట్టేస్తా పిల్లల కోసం అనుకుంటారు. అది ఎట్టి పరిస్థితుల్లో మీకు ప్రాపర్ ఇన్వెస్ట్మెంట్ కాదండి అది. ఇది చాలా నిజం. ఎందుకంటే ప్రేమగా అమ్మమ్మ, తాతయ్య ఇచ్చారని ₹1,00,000 వాళ్ళకి వస్తాయి. కానీ ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన 1,00,000 మనకి వాళ్ళు పెళ్లికి దాచిపెట్టారు అంటారు. ₹1,00,000తో పెళ్ళాన్ని ఇప్పుడు కాలం పిల్లలు ఆశ్చర్యపోతారు. అప్పటికి ఏ వాల్యూ ఉండదు. సో ఓవరాల్గా మనం చూసుకుంటే మీకు ఇన్వెస్ట్మెంట్స్ ఒక 5 categories డివైడ్ చేయొచ్చు. ఫస్ట్ బ్యాంక్స్, పోస్ట్ ఆఫీస్, ఇప్పుడు చెప్పినట్టుగా ఇంట్రెస్ట్ రేట్ రిలేటెడ్ ఉంటాయి ఇవి, రియల్ ఎస్టేట్, గోల్డ్, ఇన్సూరెన్స్ పాలసీస్. 5వది క్యాపిటల్ మార్కెట్ అండ్ ఇట్స్ రిలేటెడ్ ప్రొడక్ట్స్. క్యాపిటల్ మార్కెట్ అంటే స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్ అన్నీ కలిపి ఒక కేటగిరీ. ఇన్సూరెన్స్ పాలసీస్, తర్వాత రియల్ ఎస్టేట్, గోల్డ్, ఫిక్స్డ్ డిపాజిట్స్. మీరు గమనించండి, మన ఆలోచన విధానం కానీ, మన యొక్క పెరుగుతున్న విధానం కానీ, ఇన్వెస్ట్మెంట్ విధానము, జాబ్స్ విధానం అన్నీ కూడా చేంజెస్ వస్తూ ఉంటాయి కదా. అలాగే లాస్ట్ 2 decadesలో కూడా ఇన్వెస్ట్మెంట్స్లో కూడా చాలా చేంజెస్ వచ్చాయి. సో ఇప్పుడు మీరు ఎట్ ప్రజెంట్ 2020 ఆఫ్టర్ కరోనా ఈజ్ అన్ యాక్సిడెంట్, వీ కెన్ సే హిస్టారికల్ యాక్సిడెంట్. ఈ హిస్టారికల్ యాక్సిడెంట్ మనకి ఏం చేసిందంటే చాలా విషయాలలో మన థాట్ ప్రాసెస్ మార్చేసింది. ఇప్పుడు అంతకుముందు నారు పోసిన వాడు నీరు పోయకపోతాడు అన్నట్టు అలాగ నడిచిపోతూ ఉండేది. కానీ ఇప్పుడు అలా కాదు, నువ్వు రేపటి గురించి ఆలోచించాలి. రేపు ఏదైనా ప్రాబ్లం వచ్చి ఇంట్లో పడుకుంటే నీకు ఎవరిస్తారు డబ్బులు? సో సేవింగ్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది చాలా అర్థమైంది అందరికీ. మరి ఎక్కడ చేయాలి సేవింగ్స్? ఇవి ఇన్ఫ్లేషన్ బీటెడ్ రిటర్న్స్లో చేయాలా? లేదు అంటే నాకు ఇన్ఫ్లేషన్ రిటర్న్స్ అక్కర్లే, ఊరికే డబ్బులు పెట్టుకుని చాలా అని అనుకోవాలా? ఎప్పుడు కూడా ఇన్వెస్ట్ చేసేటప్పుడు నేను ఇవాళ ఇన్వెస్ట్ చేస్తే నాకు రేపు పొద్దునే డబ్బులు ఉపయోగపడాలి అంటే పర్చేసింగ్ పవర్ ప్యారిటీ అంటాం. ఆ పర్చేసింగ్ కెపాసిటీ పెరగాలి మీకు. సో ఆ పర్చేసింగ్ పవర్ పెరిగితే ఆటోమేటిక్గా మీకు ఒక ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ వస్తుంది. ఆ ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ రావాలంటే మీరు చేసే ఇన్వెస్ట్మెంట్ ఆ విధంగా ప్రాపర్గా చేయాలి. సో మీరు రియల్ ఎస్టేట్లో చేయొచ్చు, కానీ ఒక ప్రాబ్లం, లిక్విడిటీ ప్రాబ్లం ఉంటుంది. సో రియల్ ఎస్టేట్ అనేది ఒక సంపద బిల్డ్ అవుతుంది, నో డౌట్, అందులో చాలా మంచి సంపద బిల్డ్ అవుతుంది, కానీ లిక్విడిటీ ప్రాబ్లం. సో గోల్డ్, 3వది గోల్డ్ థెఫ్ట్ ప్రాబ్లం. గోల్డ్ అనేది పెరుగుతుంటుంది, కానీ మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్టుగా అది కూడా ఒక్కోసారి ఇన్ఫ్లేషన్ బీట్ చేయలేదు. 4వది ఇన్సూరెన్స్. చాలామంది ఇన్సూరెన్స్ ఇన్వెస్ట్మెంట్ క్లబ్ చేస్తూ ఉంటారు. నో, దట్ ఈస్ వెరీ రాంగ్. ఇన్సూరెన్స్ డిఫరెంట్, ఇన్వెస్ట్మెంట్ డిఫరెంట్. ఎప్పుడు క్లబ్ చేయకూడదు. ఇన్సూరెన్స్ అనేది ప్యూర్ టర్మ్ ఇన్సూరెన్స్ ఉండాలి. ఇన్వెస్ట్మెంట్ అనేది ప్యూర్ ఇన్వెస్ట్మెంట్ విచ్ షుడ్ బీట్ ఇన్ఫ్లేషన్ ఉండాలి. కనుక ఇన్సూరెన్స్ ఇన్వెస్ట్మెంట్ కలపొద్దు ఎప్పుడు కూడా. సో 5th ఆప్షన్ క్యాపిటల్ మార్కెట్స్ రిలేటెడ్. సో ఇప్పుడు ఇండియన్ ఎకానమీ ఈజ్ మూవింగ్ టువర్డ్స్ ఎమర్జింగ్ ఎకానమీ. రాబోయే నెక్స్ట్ 1 decade ఇండియన్ గవర్నమెంట్ ఈజ్ ఎయిమింగ్ టు మేక్ ఇండియా యాజ్ ఏ 10 trillion ఎకానమీ. అది జరుగుతుంది అంటే మన క్యాపిటల్ మార్కెట్స్ పెరుగుతూ ఉంటాయి. సో ఇప్పుడు మన లాస్ట్ 2 decadesలో ఉన్న ఆలోచన విధానం మార్చుకొని మనం కూడా ఆ విధంగా చేంజ్ అవ్వాలి. దానికి మీకు చాలా రకాల ఆప్షన్స్ ఉంటాయి, అది మనం డిస్కస్ చేయొచ్చు.
తప్పకుండా అండి. Yeah. అయితే చాలా మంది ఇప్పటికే ఫిక్స్డ్ డిపాజిట్స్ అన్ని వేసి ఉంటారు. సో ఇప్పటికి కూడా ఏం చేస్తారంటే అది మెచ్యూర్ అవగానే మళ్ళీ వెంటనే వేసేస్తూ Roll over ఉంటారు చేస్తుంటారు. కదండి. అవును. సో అలా కాకుండా బెటర్ ఆప్షన్ కావాలి అంటే మీరు ఫిక్స్డ్ డిపాజిట్ లాగా సేఫ్గా ఉండాలి, కానీ ఇన్ఫ్లేషన్ని బీట్ చేయాలి అంటే ఏదైనా మంచి ఆప్షన్ ఉందా? యా, ఇప్పుడు నార్మల్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ ఆప్షన్ ఉందని ఆలోచించేటప్పుడు మనకు డబ్బులు ఎప్పుడు కావాలి? సో నాకు ఇమీడియట్లీ మనీ కావాలా, షార్ట్ టర్మ్ గోల్స్ ఉన్నాయా, మీడియం టర్మ్స్ గోల్స్ ఉన్నాయా, లాంగ్ టర్మ్ గోల్స్ ఉన్నాయా? సో సపోజ్ ఇప్పుడు మనము ఢిల్లీ వెళ్ళాలనుకోండి, వెళ్ళాలంటే 2 ఆప్షన్స్ ఉంటాయి. ఐదు ట్రైన్లో వెళ్ళొచ్చు, ఫ్లైట్లో వెళ్ళొచ్చు. మీరు డబ్బులు లేవు, టైం ఉంది, ట్రైన్లో వెళ్ళండి. డబ్బులు ఉన్నాయి, టైం లేదు, ఫ్లైట్లో వెళ్ళండి. అంటే ఇక్కడ మీ రిక్వైర్మెంట్, రిసోర్సెస్, టైం, ఈ 3 కూడా వెహికల్ని డిసైడ్ చేస్తున్నాయి. అలాగే మీకు ఎప్పుడు కావాలి డబ్బులు? సపోజ్ నాకు కనుక ఒక 6 monthsలో 1 yearలో డబ్బులు అవసరం ఉంటే ఫిక్స్డ్ డిపాజిట్ ద బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్, బెస్ట్ సేవింగ్ ఆప్షన్. అక్కడ ఇన్ఫ్లేషన్ బీట్ అవుతుందని చూడకూడదు. నాకు మొత్తం డబ్బులన్నీ అక్కడ జమ అవుతున్నాయి, ఆ డబ్బులు నేను ఒక 6 monthsకో 1 yearకో వాడుకుంటా అనుకున్నప్పుడు ఫిక్స్డ్ డిపాజిట్ పెట్టుకోవచ్చు, లేదా ఆర్డీ చేయొచ్చు. అది అలా చూడాలి. లేదు నేను రిటైర్మెంట్ ప్లానింగ్ కావాలి, చిల్డ్రన్ ఎడ్యుకేషన్ కావాలి, ఒక 15 years 20 years ఉంటా, అప్పుడు ఎఫ్డి ఎప్పుడు కరెక్ట్ కాదు. సో లాంగ్ టర్మ్ కోసం ఇన్వెస్ట్మెంట్ చేసేది వేరే ఉండాలి, షార్ట్ టర్మ్ కోసం, ఇమీడియట్ నీడ్ కోసం. మీరు షార్ట్ టర్మ్ కోసం తీసుకెళ్ళి మ్యూచువల్ ఫండ్ పెట్టకూడదు అసలు ఎట్టి పరిస్థితుల్లో. మార్కెట్ చాలా వొలటైల్గా ఉంటుంది. సడన్గా నాకు 3 monthsకి డబ్బులు కావాలి, మార్కెట్ తగ్గిపోవచ్చు, తీయలేం మనం అప్పుడు. అలా చేయకూడదు. సో అందుకే మనం ఏం చేయాలి? నీడ్ బట్టి, రిక్వైర్మెంట్ బట్టి, సోర్స్ ఆఫ్ ఇన్కమ్ బట్టి మనము వెహికల్ ఎంచుకోవాలి. సో ఫిక్స్డ్ డిపాజిట్ ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ ఇంపార్టెన్స్ డిపెండింగ్ ఆన్ ది నీడ్, డిపెండింగ్ ఆన్ గోల్. కరెక్ట్, మీరు చాలా మంచి వ్యాలిడ్ పాయింట్ చెప్పారు. ఏంటంటే 1 year లోపు మనకుండే అవసరాల కోసం అయితే ఖచ్చితంగా మనం ప్లాన్ 1 చేసుకొని అని కాదు, 1-2 years Yeah. షార్ట్ టర్మ్. షార్ట్ టర్మ్లో సో ఫిక్స్డ్ డిపాజిట్స్ అనేది వేసుకొని పెట్టుకోవటం కూడా ఒక అందుకు మంచిదే. పాండమిక్ లాగా సడన్గా ఏదైనా వస్తే ఏదో చేయొచ్చు కదా, చేయొచ్చు. అలాగే నాకు 2 years కంటే ఎబో కావాలనుకోండి, మీకు డెట్ ఫండ్స్ ఉంటాయి మ్యూచువల్ ఫండ్స్లో. డెట్ ఫండ్స్ ఉంటాయి, లిక్విడ్ ఫండ్స్ ఉంటాయి, లో డ్యూరేషన్ ఫండ్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా 2 years ప్లస్ కేటగిరీ. నేను 3 years లోపల ఉంటాను, 2 years వరకు పర్వాలేదు అనుకుంటే డెట్ ఫండ్స్ ఆల్సో విల్ గివ్ యూ సూపర్ రిటర్న్స్. ఓకే, ఇవి కూడా బ్యాంక్ కంటే మీకు బీట్ చేస్తాయి ఈజీగా. అంటే మరీ ఇన్ఫ్లేషన్ బీట్ చేయదు, అట్లీస్ట్ ఒక 1-2% బెటర్ ఆన్ ద బ్యాంక్ ఉంటాయి. అండ్ మోర్ లిక్విడిటీ. సపోజ్ ఎలా లిక్విడిటీ అంటే మీరు ఒక బ్యాంక్ వెళ్ళి ఒక 2 years ఎఫ్డీ చేశారు, ఆ 2 years ఎఫ్డీని మీరు బ్రేక్ చేస్తే వాడు పెనాల్టీ వేస్తాడు. కానీ మ్యూచువల్ ఫండ్స్ ఆ ప్రాబ్లం ఉండదు, ఎగ్జిట్లు ఉండవు డెట్ ఫండ్స్కి చాలా వాటికి. సో మీరు 1.5 year తీసుకుంటారా, 1 year తీసుకుంటారా, మీ ఇష్టం తీసుకోవచ్చు. మీరు ఒక షార్ట్ డ్యూరేషన్ ఫండ్ లేకపోతే మీడియం డ్యూరేషన్ ఫండ్ తీసుకొని ఓ 2 years 3 years తీసేసుకుంటే ఎగ్జిట్ ఉండదు, మంచి రిటర్న్స్ కూడా వస్తాయి. దట్ ఆల్సో బెటర్ దాన్ ది ఎఫ్డి, బ్యాంక్ ఎఫ్డి. కనుక మీరు డ్యూరేషన్ పెరిగినా కొద్దీ యూ షుడ్ కమ్ అవుట్ ఫ్రమ్ ద ఫిక్స్డ్ డిపాజిట్స్. షార్ట్ టర్మ్ ఫిక్స్డ్ డిపాజిట్స్ ఆర్ వెరీ గుడ్, ఆర్డీ ఈస్ వెరీ గుడ్. మీడియం టర్మ్, లాంగ్ టర్మ్ డెఫినెట్లీ ఫిక్స్డ్ డిపాజిట్స్ ఆర్ నాట్ ఎట్ ఆల్ కరెక్ట్ ఫర్ ద ఇన్వెస్ట్మెంట్స్. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫిక్స్డ్ డిపాజిట్ నాట్ ఇన్వెస్ట్మెంట్, ఇట్స్ సేవింగ్. మీరు ఎప్పుడైనా ప్రపంచంలో ఎవరైనా సేవింగ్స్ బ్యాంక్లో పెట్టి రిచ్ అయిన వాళ్ళు చూసారా? ఉండరు. ఎవరు కూడా ఇన్వెస్ట్ చేసి రిచ్ అవుతారు. దట్ ఈస్ ద ఎసెన్స్ ఆఫ్ రిచ్ డాడ్ అండ్ పూర్ డాడ్. రిచ్ డాడ్ పూర్ డాడ్ బుక్ చదివితే ఆ బుక్లో మొత్తం చెప్పేదంతా కూడా ఇన్వెస్ట్మెంట్, 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 బిజినెస్, ఇదే మాట్లాడుతూ ఉంటారు. ఇన్వెస్ట్మెంట్, బిజినెస్ ఉంటే గ్రో అవుతాం, రిచ్ అవుతాం. సేవింగ్స్ హ్యాబిట్ ఉంటే అక్కడే ఉంటాం. ఇన్ఫ్లేషన్ బీట్ చేయదు. సో మన మైండ్ సెట్ ఎలా ఉంటుందో మనం కూడా అలాగే ఉంటాం. సో వీ హ్యావ్ చేంజ్ అవర్ మైండ్ సెట్ అకార్డింగ్ టు ద చేంజింగ్ ట్రెండ్స్. ఒకటే పర్మనెంట్ ఏంటి? చేంజ్. రైట్, ఆ చేంజే పర్మనెంట్ ఎప్పుడు కూడా. ఆ చేంజ్ ప్రకారం మనం కూడా చేంజ్ అవుతూ ఉండాలి. తప్పకుండా అండి. చాలా రియలిస్టిక్గా అంటే ఎలా అప్రోచ్ అవ్వాలి, ఏంటి యాక్చువల్ ఫ్యాక్ట్స్ అనేది ఫిక్స్డ్ డిపాజిట్స్ గురించి చాలా చక్కగా వివరించి చెప్పారు. ఐ హోప్ మన వ్యూవర్స్ అందరికీ కూడా నాలెడ్జ్ వచ్చి ఉంటుంది అని. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండి.